I have chosen the book of Malachi. ఈ మలాకి గ్రంథాన్ని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. Why? ఎందుకని? The theme that the Lord has emphasized on our hearts for 85 is this. 85వ సంవత్సరము మా హృదయములపైన దేవుడు పెట్టినటువంటి భారము అంశం ఇది. Worship and obedience. ఆరాధన, విధేయత అన్నటువంటివి. Those who were in our national convention in May would remember that. మే నెలలో నేషనల్ కన్వెన్షన్ వచ్చినటువంటి వారికి ఇది జ్ఞాపకం ఉండి ఉంటుంది. This was not our own choosing. ఇది మా యొక్క స్వంత ఏర్పాటేమి కాదు. The Lord has laid it on us. దేవుడే దీనిని మా పైన ఉంచినటువంటి భారం. Because the emphasis came through all the speakers in that convention. ఆ కన్వెన్షన్ సమయంలో ప్రతి ప్రసంగికుని ద్వారా వచ్చినటువంటి అంశం ప్రాముఖ్యంగా వచ్చినటువంటి వెలువడినటువంటిది. Even before May, in January, we chose the theme, Hallowed be thy name, for the whole year. మే నెల రాకముందే జనవరిలోనే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నటువంటి అంశం ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాం. It all works together. ఇవన్నీ కలిసి పనిచేయటం మనం గమనిస్తున్నాం. Hallowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Worship and obedience. ఆరాధన, విధేయత. God wants us to be a worshipping people and an obedient people. దేవుడు మనం అందరమును ఆయనను ఆరాధించినటువంటి ప్రజలముగాను ఆయనకు లోబడుచున్నటువంటి ప్రజలముగా ఉండవాలని కోరుచున్నాడు. Nowhere else in the Bible do you see this more than in the book of Malachi. ఈ బైబిల్ అంతట్లో కూడా మలాకిలో చూసినటువంటి రీతిగా మరెక్కడ మీరు దీనిని చూడరు. So I have chosen this book. అందుకనే దీనిని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. The entire book speaks about honoring the Lord, fearing the Lord, walking softly before him. ఈ గ్రంథం అంతా కూడా దేవునిని గౌరవించుట, ఘనపరచుట, ఆయన ఎదుట చక్కగా నడుచుట అనేటువంటి ఈ అంశములను సంధిస్తున్నది. There is a second reason why I have chosen this book. దీనిని ఏర్పాటు చేసుకోవడంలో రెండవ కారణం కూడా ఉంది. It is not a book that is commonly read or studied. సాధారణ రీతిగా పఠించినటువంటి గ్రంథంగా ఉంటుంది కనుక ఆ కారణాన్ని బట్టి దీన్ని ఏర్పాటు చేసుకున్నాను. Sometimes even preachers do not know that there is more in Malachi than chapter 3 and verse 10. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న దానికంటే మలాకి గ్రంథం అంతట్లో ఎక్కువ సరుకు ఉందని ప్రసంగికులు కూడా కొన్నిసార్లు తెలియదు. Or in other words, there is more in this book than merely that text on tithing. ఆ దశమ భాగమును ఈయుడి అని చెప్పినటువంటి ఆ వచనం కంటే ఎక్కువగా ఈ గ్రంథం అంతట్లో మనకు కావాల్సింది ఎంతో ఉన్నది. Then there is a third reason I have chosen this book. దీనిని ఏర్పాటు చేసుకోవడంలో మూడవ కారణం అంటున్నది. You can find it easily in the Bible. It's just the last book of the Old Testament. ఇది సులభంగా మీరు బైబిల్లో కనుగొనగలరు. ఇది పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం గనక. Suppose I chose Obadiah, you will have a hard time finding it. అనుకోనండి, ఉపధ్యాయ గ్రంథాన్ని నేను ఎన్నుకొని ఉంటే అది ఎక్కడ ఉంటుందో వెతికేటువంటి కష్టం మీకు కలుగుతుంది. Malachi is easy to find. మలాకీని కనుక్కోవడం చాలా సులభం. So we are going to study Malachi. అందుకని ఇప్పుడు మనం మలాకీ గ్రంథాన్ని పఠించుకుందాం. Now just a few introductory remarks about this book. ఈ గ్రంథం విషయమై కొన్ని పరిచయపు మాటలు మీతో చెప్తాను. Who wrote this book? ఈ గ్రంథాన్ని రాసినది ఎవరు? The name that is given here is the name Malachi. ఇక్కడ ఇవ్వబడినటువంటి నామము మలాకీ. And you find this only in the first verse. ఈ మొదటి వచనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. It says here the word of the Lord that came through Malachi. మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు అని చూస్తున్నాం. After that he disappears from the scene. ఆ తర్వాత దృశ్యం నుండి వెళ్ళిపోవడం చూస్తున్నాం. Someone has said God buries his workmen, but he carries on his work. ఒకరు ఇలాగ అన్నారు, దేవుడు తన పనివారిని పాతిపెట్టి వేసిన పని మాత్రం కొనసాగుతుంది. None of us is important, indispensable. ఈ మాలో ఎవరము కూడా అనివార్యమైనటువంటి వారము, అత్యవసరమైనటువంటి వారం కాదు. God will bury some of us and carry IEM through. మాలో ఎవరినైనా దేవుడు పాతిపెట్టినా కానీ ఈ పరిచర్యను పనిని మాత్రం కొనసాగిస్తాడు. He will bury his workmen but will carry on his work. తన పనివారిని మాత్రం పాతిపెట్టవచ్చు కానీ పనిని కొనసాగిస్తూ ఉంటాడు. The messenger is not important, the message is important. ఈ వర్తమానికుడు ప్రాముఖ్యం కాదు కానీ వర్తమానం ప్రాముఖ్యం. And that is why you don't read much about this man. అందుకని ఈ వ్యక్తి విషయమై మనం ఎక్కువగా చదవడం లేదు. Was this his real name? ఆయన యొక్క వాస్తవమైన పేరేనా ఇది? Or was it a mere title? లేక ఆయనకు ఇవ్వబడినటువంటి శీర్షిక? Because the name Malachi means my messenger. మలాకి యొక్క పేరు యొక్క అర్థం ఏమిటి అంటే నా వర్తమానమును అందించువాడు. So it could have been a prophet who chose this title for himself. తన కొరకే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవక్త అయి ఉండవచ్చు.
It might not have been his real name. అది ఆయన యొక్క వాస్తవమైన పేరు కాకుండా ఉండవచ్చు, Or it could have been his real name. లేక అది వాస్తవంగా ఆయన పేరు అయి ఉండవచ్చు. A great church father, Jerome, says probably Ezra wrote this book assuming the title My Messenger. జెరోమ్ అనేటువంటి ఒక సంఘముల యొక్క పెద్ద ఏమంటున్నారు ఏమిటి అంటే, ఇది ఆయన మలాకి అన్నటువంటి వాస్తవమైన పేరు కాదు, ఎజ్రా రాసి ఉన్నటువంటి గ్రంథం అని చెప్తున్నారు. Now we do not know, we cannot argue about it. దీని విషయం మనము వివాదంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. It could have been his real name. అది వాస్తవమైన పేరు ఉండవచ్చు, ఎజ్రా రాసి ఉండవచ్చు. When was this book written? ఎప్పుడు ఇది వ్రాయబడి ఉన్నది? It was written in the same time as 4 other books of the Bible. ఇతర 4 గ్రంథములు బైబిల్లో వ్రాయబడినటువంటి అదే సమయంలో ఈ గ్రంథం వ్రాయబడి ఉన్నది. ఎజ్రా, నెహెమియా, హగ్గై, జకరియా. Now these 5 books including Malachi could have been of the same period. కాబట్టి మలాకితో కలుపుకొని 5 పుస్తకాలు ఒకే సమయంలో వ్రాయబడి ఉండవచ్చు. Then among these 5 books where do we put Malachi? కాబట్టి 5 పుస్తకాలలో మలాకిని మనము ఏ స్థానంలో పెడతాం? Probably it could be placed along with Ezra, Nehemiah, or little after Ezra, Nehemiah. లేక ఎజ్రా, నెహెమియాతో పాటు కలిపి దాని తర్వాత దీనిని మనం వరుసలో పెట్టవచ్చు. When this book was written, the temple was still there. ఈ పుస్తకం రాయబడినటువంటి సమయంలో మందిరం ఇంకా అక్కడ ఉన్నది. Because in Malachi 3:10 you read about God's house. He says, "Bring your tithes into my house." నా ఇంటిలోనికి మీ దశమ భాగములను తీసుకొని రండి అని మలాకి 3:10లో మనం చదువుతున్నటువంటి ప్రకారంగా మందిరం ఉన్నట్టు మనం చూస్తున్నాం. So the temple was there. అక్కడ మందిరం ఉన్నది. The temple was built after Haggai and Zechariah. హగ్గై, జకరియా తర్వాత మందిరం కట్టబడింది. Then you notice Malachi talks about the problem of mixed marriages. Jews marrying idolatrous Gentiles. యూదులు విగ్రహారాధికులను అన్యులను వివాహం చేసుకుంటున్నటువంటి కలుషితమైన వివాహమును గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాం. Now that was a problem in the time of Ezra and Nehemiah. ఎజ్రా, నెహెమియా కాలంలో ఉన్నటువంటి సమస్యలు అవి. So probably this belongs to that same period. గనుక ఇది అదే సమయానికి చెందినటువంటి పుస్తకంగా ఉన్నది. What is the theme of this book? ఈ పుస్తకం యొక్క అంశం, మూల అంశం ఏమిటి? The failure of God's people and God's remedy. దేవుని శేషము, దేవుని ప్రజల యొక్క ఓటమి. And that is why it's so relevant to us today. అందుకనే ఇది మనకు ఎంతో అనువర్తింపబడినటువంటి గ్రంథంగా ఉంది. Because the failures we saw in those days is the same failure we see today. ఎందుకంటే ఆ కాలంలోనూ మననాటి కాలంలోనూ చూస్తున్నటువంటి పడిపోయిన పరిస్థితి అదే రీతిగా ఉంటున్నది. It is the failure of the people of God. దేవుని ప్రజలు పడిపోయినటువంటి పరిస్థితి. And you find the same situations in our churches today. మన సంఘాల్లో కూడా అదే పరిస్థితిని చూస్తూ ఉంటున్నాం. And that is why this is very useful for us today. అందుకనే ఈనాడు ఇది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నది. There were many failures listed here in this book. ఇక్కడ ఈ పుస్తకంలో అనేకమైనటువంటి పడిపోయిన పరిస్థితులు లిఖించబడి ఉన్నాయి. But there was one basic failure. అయితే ప్రాథమికంగా పడిపోయిన పరిస్థితి అంటూ ఒకటి ఉన్నది. And that was they broke their covenant with God. అది వారు దేవుని నిబంధనను మీరి ఉంటున్నారు. The idea of the covenant is found throughout this book. ఈ నిబంధన అనేటువంటి అంశము పుస్తకం అంతట్లో మనం గమనిస్తున్నాం. There was a covenant between God and his people. దేవునికి తన ప్రజలకు మధ్య నిబంధన అంటూ ఒకటి ఉన్నది. They broke that covenant. ఆ నిబంధనను వారు ఉల్లంఘించున్నారు. Nehemiah speaks about the broken walls. ఈ నెహెమ్యా పడిపోయినటువంటి గోడల విషయమై మాట్లాడుతున్నాడు. Haggai speaks about the broken temple. విరగొట్టబడినటువంటి దేవాలయం విషయమై హగ్గై మాట్లాడుతున్నాడు. Malachi speaks about the broken covenant. ఈ మలాకి విరగొట్టబడినటువంటి నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు. All these 3 describe the conditions of the people of God in those days. ఆ దినాలలో దేవుని ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితిని ఈ ముగ్గురు వివరిస్తున్నారు. The broken walls speak about their social political condition. పడిపోయినటువంటి గోడలు వారి సామాజిక రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నాయి. They were vulnerable to the enemies around them. వారు చుట్టూనటువంటి శత్రువులకు వారు వచ్చి దాడి చేసేటువంటి అనుకూల పరిస్థితుల్లో వారు ఉన్నారు. They were a minority.
వారు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు. They were pressed by the others. ఇతరుల వలన ఒత్తిడిలో ఉంచబడినటువంటి వారు. They felt they were small and insecure. వారు క్షేమము లేనటువంటి పరిస్థితుల్లో తగు సంఖ్యలో ఉన్నట్టు వారు గ్రహించారు. The broken walls describe this. పడిపోయిన గోడలు దానిని వివరిస్తున్నాయి. The broken temple says that their religious life was broken down. ఆ విరగొట్టబడినటువంటి దేవాలయము వారి యొక్క మత సంబంధమైన జీవితం పడిపోయినట్టు సూచిస్తున్నది. There were no ceremonies and observances. వారిలో ఆచారములు అలవాట్లంటూ లేవు. Their religious life was in shambles. వారి యొక్క మతాసక్తితో కూడిన జీవితం అంతా విరగొట్టబడింది. What about the broken covenant? లేక విరగొట్టబడిన నిబంధన విషయం ఏమిటి? It speaks about their spiritual life. ఇది వారి ఆధ్యాత్మిక జీవితం విషయమై మాట్లాడుతుంది. They did not fear God. దేవునికి వారు భయపడలేదు. They were not holy. వారు పవిత్రులుగా లేరు. They were not obedient. విధేయులుగా వారు లేరు. They did not do what God asked them to do. దేవుడు వారు చేయమన్నది చేయలేదు. So the covenant was broken. ఆ నిబంధన విరగొట్టబడింది. Their spiritual life was in shambles. ఆధ్యాత్మిక జీవితం ముక్కలైపోయింది. And that's what Malachi speaks about. అదే మలాకి మాట్లాడుచున్నాడు. There was one failure that was basic to all other failures. ఇతర ఓటములకు దీనికి ప్రాథమికమైనటువంటి ఓటమి అంటున్నది. And that was their failure to fear God. అది వారు దేవునికి భయపడటంలో పడిపోయిన They పరిస్థితి. did not honor God. దేవుని వారు గణపరచలేదు. And the key verse is Malachi 1 and 6. మొదటి అధ్యాయము 6వ వచనంలో దీనిని మనం మూలాంశముగా Will you read చూస్తున్నాం. it, please, someone? ఎవరైనా దీనిని చదువుతారా? Will you read it? Thank you. He is talking about his Ganata and his Bhayam. Those are the words. ఇక్కడ మనం తెలుగులో గమనించినప్పుడు ఘనత భయం అనేటువంటి మాటలను చూచాం. Where is my honor? Where is the fear due to me? నాకు రావాల్సినటువంటి ఘనత భయము ఎక్కడ ఉన్నది? And then look at verse 14. ఆ తర్వాత 14వ వచనం చూడండి. He says in the last part of that verse, I am a great king and my name is to be feared among the nations. మన తెలుగులో మొదటి భాగంలో ఉన్నది, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నామము భయంకరమైనదిగా ఎంచబడుచు ఉన్నది. Notice the three things he says about himself. తన విషయమై చెప్తున్నటువంటి ఆ మూడు విషయాలను గమనించండి. I am your father. నేను మీ తండ్రినై ఉన్నాను. Where is the honor due to me? నాకు రావాల్సిన ఘనత ఎక్కడ ఉన్నది? I am your master. నేను నీ యజమానునై ఉన్నాను. Where is the fear and respect due to me? నాకు రావాల్సినటువంటి గౌరవం భయం ఎక్కడ? I am your great king. నేను మీ యొక్క మహారాజును. Where is the obedience and the fear due to me? నాకు రావాల్సినటువంటి భయము గౌరవం ఎక్కడ ఉన్నది? They did not know who God was. దేవుడు అంటే ఎవరో వారికి తెలియదు. And they did not give him the honor due to him. ఆయనకు రావాల్సినటువంటి ఘనతను వారు ఇవ్వలేదు. If you turn to Deuteronomy 10 and 12, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనము, you see the basis of the covenant that God made with his people. దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన యొక్క సారాంశం అక్కడ చూస్తున్నాం. Deuteronomy 10:12. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. And now, O Israel, what does the Lord your God ask of you but to fear the Lord your God, to walk in all his ways, to love him, to serve the Lord your God with all your heart and with all your soul. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. Now notice that sums up all that God expects of his people. తన ప్రజల నుండి దేవుడు కోరుతున్నటువంటి అన్ని కూడా ఇక్కడ సారాంశ రీతిగా చెప్పబడి They ఉంటున్నాయి. must fear him. వారు భయపడాలి. They must obey him. వారు విధేయత చూపించాలి. They must walk in all his ways. తన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. They must serve him. ఆయనను సేవించాలి. Now that is the basis of the relationship we have with God. దేవునితో మనకున్నటువంటి సంబంధములో ప్రాథమికమైన విషయం అది. But they broke that covenant. అయితే ఆ నిబంధనను వారు విరగొట్టారు. And the failure was they did not fear God. అక్కడ ఓటమి ఏమిటంటే వారు దేవునికి భయపడలేదు. And if I ask you, what is the greatest need among the people of God in this land today? ఈ దేశములో ఈనాడు ప్రజల మధ్య ఉన్నటువంటి గొప్ప అవసరత ఏమిటి అని నేను మిమ్మల్ని అడిగినట్లయితే, You may say we need money. మీరు అనవచ్చు మాకు డబ్బు అవసరం అండి అని. We need more buildings. ఇంకా ఎక్కువ భవనములు అవసరమని. We need more educated leadership. ఇంకా విద్యతో కూడినటువంటి నాయకత్వం మాకు కావాలి All that అనవచ్చు. may be true. ఇవన్నీ వాస్తవమై ఉండవచ్చు. But the greatest need is a spiritual need. అయితే గొప్ప అవసరత ఏది అంటే ఆధ్యాత్మికమైన అవసరత. The need of the fear of God. దేవునికి భయపడవలసినటువంటి అవసరత. We as the people of God in India have lost the fear of God. మన హిందూ దేశంలో దేవుని ప్రజలముగా దేవుని భయమును మనం కోల్పోయి ఉన్నాం. And that is why we have court cases. అందుకనే
కోర్టులో కేసులు ఉంటున్నాయి. That is why things happen within our church buildings which should not happen. అందుకనే మన ఆలయము లోపల జరగరాని విషయాలు జరుగుతున్నాయి. Things happen in our institutions which should not happen. మన సంస్థలలో జరగరాని కార్యములు అంటూ జరుగుతున్నాయి. Things happen in our organizations which should not happen. మన సంస్థలలో జరగరాని కార్యాలు జరుగుతున్నాయి. Why? ఎందుకు? We have lost the fear of God. దేవుని భయాన్ని మనం కోల్పోయి ఉన్నాం. We have forgotten whom we are serving. ఎవరిని సేవిస్తున్నామో అనే విషయాన్ని We మర్చిపోయాం. have become humanistic. మనము మానవత్వంలోకి దిగిపోయాం. We have forgotten the vertical dimension. మనకున్నటువంటి నిలువు కొలతలను మర్చిపోయాం. We have got involved in all sorts of problems horizontally. మనము అడ్డముగా అన్ని సమస్యలలోనికి వెళ్ళిపోతున్నాం. We are a people who have broken our covenant with our God. మన దేవునితో మన నిబంధనను విరగొట్టినటువంటి ప్రజలుగా ఉంటున్నాం. And that is why this book is relevant to us. అందుకనే ఈ పుస్తకం మనకెంతో అనువర్తిస్తున్నది. And God is the same. దేవుడు అలాగే ఉంటున్నాడు. Whether he strikes us down with fire coming and consuming us, or whether he is patient and long suffering with us, he is the same. ఆయన అగ్నితో మనల్ని దహించినటువంటి పరిస్థితుల్లో ఉన్న దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నా కూడా ఆయన మారనటువంటి దేవుడుగా He is to be feared. ఆయనకు మనం భయపడాలి. Just because he does not consume us in our divisions and strife and our carnality does not mean he is a different God. మన యొక్క విభాగములలో మనకున్నటువంటి పోరాటములలో మనకున్నటువంటి శరీర క్రియలలో మనం ఉంటున్నప్పటికీ కూడా ఆయన దహించడం లేదు అంటే ఆయనకు భయపడవలసినటువంటి అవసరత లేదు అనడానికి వీలు లేదు. He is the same God. ఆయన ఒకే మాదిరిగా ఉన్న దేవుడు. The holy God. పవిత్రుడైన దేవుడు. The God who cannot tolerate sin. ఆయన పాపమును సహించలేని దేవుడు. He is to be feared. ఆయనకు మనం భయపడాలి. He is our friend, it's true. ఆయన మన స్నేహితుడు వాస్తవమే. He is our healer. ఆయన మనను He is our స్వస్థపరిచేవాడు. comforter. మనకు ఆదరణ He ఇచ్చేవాడు. is our burden bearer. ఆయన భారములు He is our వహించేవాడు. savior. మన రక్షకుడు. But remember, he is the Lord of hosts. అయితే ఆయన సైన్యములకు అధిపతి యెహోవాని He జ్ఞాపకం is to be ఉంచుకోండి. feared. ఆయనకు మనం భయపడాలి. And this was the message that Malachi was thundering out. కాబట్టి మలాకి విజృంభిస్తూ ఇస్తున్నటువంటి వర్తమానం ఇది. The expression that you find occurring often in this book is the Lord of hosts. యెహోవా వాక్కు సైన్యములకు అధిపతి అనే యెహోవా అనేటువంటి మాటను What does that తిరిగి mean? చూస్తున్నాం. దానికి అర్థం ఏమిటి? The expression the Lord of hosts means he is the Lord of all authority, the Lord of all might. That's why my translation says almighty. ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి పదజాలం వాడబడుతూ ఉంటున్నప్పుడు సమస్త అధికారమునకు శక్తి అధికారి అయినటువంటి దేవుడు అనే అర్థం వస్తున్నది. So God who has all authority expects you, mortal man, to fear him. సమస్త అధికారము తన చేతిలో కలిగినటువంటి ఆ దేవుడు ఈ మానవుని చేత ఆయనకు భయపడవలనని It does కోరుతున్నాడు. not matter what position we hold in society ఈ సమాజంలో మనకు ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా or what position we hold in the church, మన సంఘములో ఎలాంటి స్థితిని మనము కలిగి ఉన్నాం, we ought to fear him. మనము ఆయనకు భయపడాలి. He is God, ఆయన దేవుడై ఉన్నాడు. and you and I are human beings. నీవు నేను మానవ మాత్రం. But they fail. అయితే వారు ఓడిపోయారు. And that is what you read in this book, the failure of God's people. ఇదే ఈ పుస్తకంలో మనం చదువుతూ ఉంటున్నాము, దేవుని ప్రజల యొక్క ఓడిపోయిన పరిస్థితి. Now if you want an outline of this book, దీని యొక్క అవుట్లైన్ మీకు కావాలంటే the first 5 verses of this chapter, ఈ మొదటి అధ్యాయంలో మొదటి 5 వచనములు God's covenant love. దేవుని నిబంధన ప్రేమను సూచిస్తున్నాయి. And then 1:6 onwards, మొదటి అధ్యాయం 6వ వచనము నుండి this book speaks about God's complaint. దేవుని యొక్క నిందను గురించి ఈ పుస్తకంలో మనం చూస్తున్నాం. Now there are many verses from chapter 3 which can belong to the 3rd section and the 2nd section. ఈ 3వ అధ్యాయం నుండి అనేక వచనాలు 2వ భాగానికి 3వ భాగానికి చెందినటువంటి రీతిగా ఉంటున్నాయి. And so as we go along, I'll give you the particular references. అయితే మనం ముందుకు సాగుతూ వెళ్తున్న కొలది ప్రత్యేకమైనటువంటి రెఫరెన్స్లను మీకు ఇస్తూ ఉంటాను. So the second thing is God's complaint spread over chapter 1, chapter 2, 3. దేవుని యొక్క నింద మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతట్లో ప్రబలి ఉన్నట్టు చూస్తున్నాం. Then the last section is God's compassionate dealing. ఆ చివరి భాగంలో మనం చూస్తున్నాము దేవుడు జాలితో సంధించుట అనే విషయం. And you find it in chapter 3 as well as chapter 4. 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను దేవుని యొక్క కనికరంతో కూడినటువంటి సంధింపును చూస్తున్నాం. Chapter 3 first 4 verses. 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. And the whole of chapter 4, that is verses 1 to 6. 4వ అధ్యాయం అంతా కూడా మొదటి నుండి 6 వచనాలు God's compassionate dealing. దేవుని
కనికరము లేక ఆయన జాలితో కూడిన సంధింపు. All the rest you can say is God's complaint. మిగతా అంతా కూడా దేవుడు నిందిస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. Another interesting thing about this book, దీని విషయమై శ్రద్ధ కలిగించినటువంటి మరొక విషయం, it is a dialogue between God and his people. దేవుని ప్రజలకును దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణ రూపం చూస్తున్నాం. That is a familiar way of God's dealing with his people. తన ప్రజలతో దేవుడు పరిచయ రూపకమైనటువంటి సంధించే విధానం చూస్తున్నాం. God does not speak in a monologue. దేవుడు ఏదో ఒకే ఒక విధానంలో కాదు మాట్లాడేది. He speaks in a dialogue. That is, he speaks and then he expects you to respond to him. ఆయన మాట్లాడుతూ నీవు ప్రతిర చూపించాలనేటువంటి ధోరణిలో దేవుడు మాట్లాడుతుంటాడు. And you find that throughout the scripture. ఈ లేఖనం అంతట్లో కూడా అదే విధానాన్ని చూస్తున్నాం. God asks questions. దేవుడు ప్రశ్న అడుగుతూ ఉంటాడు. Not because he needs information. ఆయనకు సమాచారం కావలసి కాదు అడిగేది. But because man needs to respond. మానవుడు ప్రతిర చూపించాలి గనక అడుగుతూ ఉంటాడు. God treats man as a rational, free human being. స్వేచ్ఛాపరునిగా ఒక మానవుడిగానే దేవుడు మానవుడిని పరిగణిస్తున్నాడు. He probes his mind. ఆయన మనస్సులోనికి దూసుకొని వెళ్తున్నాడు. Probes his conscience. ఆయన మనస్సాక్షిలోనికి వెళ్తున్నాడు. And then wants him to respond. ఆ తర్వాత మానవుని ప్రతిచర్య కొరకై కనిపెట్టుకున్నాడు. He asked Adam, where are you? ఆదాముతో అన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు? Not because he did not know where he was. ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు అడిగింది but అక్కడ. because he wanted Adam to speak from where he was. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ నుండి ఆదాము మాట్లాడవలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అడిగాడు. He asked Cain, where is your brother? కయీను అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడ? Not because he did not know where Abel was. ఆ ఏబెల్ ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు అడిగింది. But because he wanted Cain to say what he did with his brother. కయీను ఆయన తమ్మునితో ఏం చేశాడో చెప్పగోరి అడుగుతూ ఉంటున్నాడు. He asked Saul, why do you persecute me? ఆ సౌలు ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. Not because he did not know what was the driving force behind Saul. ఆ సౌలు వెనుక ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి శక్తిని ఎరుగక కాదు అడిగేది. But because he wanted Saul to realize that he was wrong. సౌలు తన తప్పులో ఉంటున్నాడనే గ్రహింపుకు రావాలని అడుగుతున్నాడు. So God speaks in a dialogue. కాబట్టి దేవుడు సంభాషణ రూపేణ మాట్లాడుతున్నాడు. He speaks through your mind and conscience here and says, why are you like this? ఇక్కడ నీ యొక్క మనసు ద్వారా తలంపుల ద్వారా మనసాక్షి ద్వారా మాట్లాడుతూ ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు? Look at what you have done. నీవు చేసింది ఒకసారి చూడు. Where are you going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? If you are living like this, what will happen to you? నువ్వు ఇలాగ జీవిస్తే నీకేం జరుగును? And then God wants you to respond to him. ఆ తర్వాత నీవు దేవునికి జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. God is a God of dialogue. దేవుడు సంభాషించినటువంటి దేవుడై ఉన్నాడు. And then you notice here in this dialogue he allows his people to ask questions. కాబట్టి ఈ సంభాషణలో మరొకటి మనం గమనిస్తుంటున్నాం, తన ప్రజలు ప్రశ్నలు అడుగునట్టు సెలవిస్తున్నాడు. Some of these were rebellious questions. ఈ ప్రశ్నలలో కొన్ని విరోధ భావంతో కూడినవి. Some of these were ignorant questions. కొన్ని అమాయకపు ప్రశ్నలు కూడా ఉన్నాయి. Take for instance in chapter 1. ఉదాహరణకు చూడండి, మొదటి అధ్యాయంలో he says in verse 2, రెండవ వచనం, I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను. Immediately they asked, how have you loved us? వెంటనే వారు అడుగుతున్నారు, ఎలాగ నీవు మమ్మల్ని ప్రేమించావు? Now that was a question of rebellion. ఇది విరోధ భావంతో కూడినటువంటి ప్రశ్న. And yet God permitted them to ask that question. అయినప్పటికీ కూడా వారు అలా అడగనిచ్చినాడు దేవుడు. It is a mystery. అది ఒక మర్మం. The sovereign God of all authority allows man to ask him a question. ఈ సర్వశక్తి కలిగినటువంటి అధికారం కలిగిన దేవుడు మానవుని ప్రశ్నించుటకు సెలవిస్తున్నాడు. And that's the way he respects our personality and deals with us. ఆ విధంగా మన వ్యక్తిత్వములకు గౌరవమును ఇచ్చి మనతో సంధిస్తూ ఉన్న దేవుడు. There are 23 questions in this book. ఈ పుస్తకంలో 23 ప్రశ్నలను మనం గమనిస్తున్నాం. So if you have questions, you don't have to be afraid of them. కాబట్టి నీవు ప్రశ్నలను కలిగి ఉంటే నీవు భయపడనక్కర్లేదు. God tolerates questions. He allows questions. ప్రశ్నలకు ఆయన సెలవిస్తాడు, వాటి విషయం ఆయన సహింపును చూపిస్తాడు. He wants us to respond to him. అయితే ఆయనకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. It's much better to respond to him in a question than not speak to him at all. ఆయనకు ప్రశ్న రూపేణ జవాబిచ్చట అనేది మాట్లాడకుండా ఉండేదానికంటే ఎంతో శ్రేష్టమైన విధానం. Speak to him even if it be in questions. ప్రశ్న రూపకమైనా సరే నీవు ఆయనతో మాట్లాడము. But don't close yourself to him. అయితే నిన్ను నీవు ఆయన ఎడల మూసుకొని ఉండరాదు. Now I said the first section in this book is God's covenant love. నేను మీతో చెప్పాను ఈ పుస్తకములో మొదటి భాగము దేవుని నిబంధన ప్రేమ అని. Verses 1 to 5. మొదటి నుండి 5 వచనాలు. Before God could talk about their failure, he must affirm his love. వారి ఓటముల నిమిత్తమై దేవుడు వారితో మాట్లాడక ముందు తన ప్రేమను కూర్చున్నటువంటి నిశ్చయత వారికి నిర్ధారణ చేయాలి. Now that's a wonderful way of dealing with people.
ప్రజలతో సంధించే విధానంలో అది ఎంతో అద్భుతమైన విధానం. I have to learn that. నేను అది నేర్చుకోవాలి. We are sometimes quick to point out failures. కొన్నిసార్లు మనం త్వరితగతిని ఈ ఓడిపోయిన పరిస్థితులను సూచిస్తూ ఉంటాం. And it causes people to be discouraged. ఈ విధంగా చేసినప్పుడు ప్రజలకు నిరుత్సాహం కలుగుతుంది. But an affirmation of love, if it will precede the pointing out of failure, much more good can be done. అయితే ఓడిపోయిన పరిస్థితిని సూచించక ముందు ప్రేమ ముందుగా చూపించినటువంటి భావం ఉంటే ఎంతో శ్రేష్టమైన పరిస్థితి ఉంటుంది. An affirmation of love. ప్రేమను నిశ్చయతతో చూపించుట. What does God say to them? దేవుడు వారితో ఏమన్నాడు? He says, I'm going to talk to you about your failures. నేను మీ పడిపోయిన పరిస్థితి విషయమై మాట్లాడనే ఉన్నాను. You will not like it. దానిని మీరు ఇష్టపడరు. You are going to question me. మీరు నన్ను ప్రశ్నించబోతున్నారు. But I want you to know అయితే మీరు నేను తెలుసుకోగల విషయం that I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Isn't that marvelous? అది ఆశ్చర్యకరం కాదా? The basis of all of God's dealings with mankind is love. మానవ జాతితో దేవుడు కలిగినటువంటి ఈ సంధింపు యొక్క ఆధారం ఆయన యొక్క ప్రేమ. Even when God seems to be judging and chastening, the basis is love. ఆయన తీర్పుతో కూడా లేక ఆయన ఆగ్రహం చూపిస్తున్నప్పటి దూరంలో ఉన్నప్పటికీ ఆధారం అంతా కూడా ప్రేమ. And when God was speaking to them rather hard words, కఠినముగా దేవుడు వారితో ఒకవేళ మాట్లాడుతూ వచ్చినప్పటికీ He says to them, on the basis of this is love. దీని వెనుక ప్రేమ ఉంటున్నదని వారికి బయలుపరుస్తున్నాడు. What is this love? ఏమిటి ఆయన ప్రేమ? It's not the wishy-washy love. ఏదో మనము టూకిగా చెప్పుకునేటువంటి ప్రేమ కాదు. It's not the love that buys candies and gifts. ఏదో మనకు మిఠాయి కొనిపెట్టినటువంటి ప్రేమ కాదు. That is cheap human sentimentality. అది మానవ రూపేణ చౌకబారుగా చూపించేటువంటి ప్రేమ. This is a deep settled attitude for the good of the person. అయితే ఇది మానవ మంచి కొరకై ఏర్పాటు చేయబడి స్థిరపరచబడినటువంటి ప్రేమగా చూస్తున్నాం. It is not a sentimental thing. ఇదేదో ఆవేశపూరితమైనటువంటిది కాదు. I care for your good. నీ మంచిని నేను కోరుచున్నాను. I don't want you to be destroyed. నీవు నాశనం కావడం నాకు ఇష్టం లేదు. The way you are going to destroy yourself and the work which I have given in your hands. నీవు వెళ్తున్నటువంటి విధానం నీవు నాశనం చేసుకుంటా మాత్రమే కాకుండా నీకు అప్పగించినటువంటి పనిని నాశనం చేయబోతున్నావు. I don't want this to happen. ఇది జరుగుట నాకు ఇష్టం లేదు. Because I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. So I am speaking to you. కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. I am correcting you. నేను నిన్ను సరిచేస్తున్నాను. You may not like it. దాని ఇష్టం లేకపోవచ్చు. But I have to do it. అయితే నేను చేయక తప్పదు. Because I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. You see how God deals with us? కాబట్టి దేవుడు మనతో ఎలా సంధిస్తున్నాడు? But you know, most of us are used to human sentimental love. అయితే మనలో అనేక మంది మానవ ఆవేశపూరితమైనటువంటి ప్రేమకు అలవాటు పడిపోయి ఉన్నాం. So we would say to God, God, you keep on giving me candies, then I know you love me. అప్పుడు దేవునితో మనం అంటాం, దేవా నీవు మాకు మిఠాయిలు ఇలాంటివి ఇస్తూ మధురమైనవి ఇస్తూ వెళ్ళుము, అప్పుడు మేము గ్రహిస్తామంటాం. God says, no my child, I love you and I know candies are not good for you all the time. అయితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను, నీకు మిఠాయి అంటే నీకు సరిపోదనే విషయం నాకు తెలుసు అంటున్నాడు. I'm correcting you, I'm dealing with you because I love you. నేను నిన్ను సరిచేస్తున్నాను, సంధిస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. That is the kind of love he is declaring here. కాబట్టి ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి అలాంటి ప్రేమ, God's covenant love declared. ఇక్కడ దేవుని నిబంధన ప్రేమ బయలుపరచబడి ప్రకటించబడినది. That's what you see in verse 2. అది 2వ వచనంలో మనం చూస్తున్నాం. I have loved you. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. A simple statement. సాధారణమైనటువంటి మాట. But describes the entire relationship of God and his people. దేవుని ప్రజలకు దేవునికి ఉన్నటువంటి సంపూర్ణ సంబంధమును సూచిస్తున్నది. This morning I want you to know, my friend. కాబట్టి నా స్నేహితుడైన ఉదయకాలమున నువ్వు తెలుసుకోగోరుచున్నాను. Your relationship to God is characterized by love. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం అనేది ప్రేమ ద్వారా సూచించబడుచున్నది. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. You know, we need this affirmation because most of us develop guilt complexes. ఈ నిశ్చయత మనకు అవసరం. ఎందుకంటే మనలో ఈ నేరారోపణతో కూడినటువంటి మనసాక్షి అభివృద్ధి చెందుతూ ఉంటున్నది. And we think God is turning against us. దేవుని విషయానికి వచ్చినప్పుడు మనకు వ్యతిరేకమైనటువంటి వాడని అనుకుంటాం. God out to punish us. ఆయన మనల్ని శిక్షించినటువంటి దేవుడని. I'm not denying judgment. ఆ తీర్పు విషయమై నేను తూకిగా చెప్పడం లేదు. I'm not denying chastening. ఈ యొక్క శిక్ష విషయమై చులకనగా చెప్పడం లేదు. All that I'm denying is a God who says, if you are good I'll be good, if you are bad I'll be bad. అయితే నేను చెప్పేది నీవు మంచిగా ఉంటే నేను మంచిగా, నీవు చెడుగా ఉంటే నేను చెడుగానే కాదు. That's not the God we see. అలాంటి దేవుని కాదు మనం చూసేది. Even if you are bad,
నీవు చెడుగా ఉన్నప్పటికీ I am good. నేను మంచిగా I will ఉన్నాను. correct you. నేను నిన్ను సరిచేస్తాను. But I love you. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. That is the declaration of love. అక్కడ ప్రేమ ప్రకటన ఈ విధంగా ఉన్నది. Then you see God's covenant love doubted. ఇక్కడ దేవుని నిబంధన ప్రేమ శంకించబడినట్లు అనుమానం declared in verse 2. ఈ రెండవ వచనంలో ప్రేమ ప్రకటింపబడింది. And you also see love doubted in verse 2. ఆ రెండవ వచనంలోనే ప్రేమ అనుమానించబడట చూస్తున్నాం. You ask, how have you loved us? నీవు అడుగుతున్నావు, ఎలాగ నీవు మమ్ము ప్రేమించావు? Why did they doubt his love? ఎందుకు ఇలాగ వారు అనుమానించారు? We've already seen that they were a small community vulnerable to the enemies. ఇంతకు ముందే మనం చూసుకున్నాం, శత్రు సేనలకు అనుకూలత వాతావరణంలో ఉన్నటువంటి చిన్న సంఖ్యలో ఉన్నటువంటి జనాంగం. Economically they were poor. ఆర్థికంగా వారు పేదవారు. Socially they were very insignificant. సామాజికంగా ఏ సూచన గుర్తింపు లేనటువంటి వారు. Politically powerless. రాజకీయంగా ఏ శక్తి లేనటువంటి వారు. It looked as though all their greatness had died down. గొప్పతనం అంతా వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. Were they the chosen people? వారేనా ఏర్పాటు చేయబడినటువంటి వారు? Is this what God promised to them? ఇదేనా దేవుని యొక్క వాగ్దానం వారి ఎడల? So they began to ask. ఈ విధంగా వారు అడగడానికి ప్రారంభించారు. God loves us. Why do these things happen to us? దేవుడే గనుక మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? That's how they doubted God's love. ఆ విధంగా దేవుని ప్రేమను అనుమానించారు. This is what happens to us. కాబట్టి అలాగే మనకు జరుగుతుంది. When sickness comes, రోగం వచ్చినప్పుడు, when financial difficulties come, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, when we are threatened by this or that circumstance, ఫలానా పరిస్థితుల ద్వారా మనకు భయం ఆవరించినప్పుడు, we say, is God loving me? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా If అంటున్నాం. he loves me, why does this happen? దేవుడే గనుక నన్ను ప్రేమిస్తే ఇలాగ ఎందుకు Have జరుగుతున్నది? you questioned like that? ఇలాగ నీవు ప్రశ్నించావా? Remember, God's love cannot be understood by looking at our circumstances. జ్ఞాపకం ఉంచుకోనండి, మన పరిస్థితుల వైపు చూచుట ద్వారా దేవుని ప్రేమ అంటూ మనకు అర్థం కాదు. There are only two bases that are unshakable for his love. తన ప్రేమను కదిలింపలేనటువంటి పునాది నియమములు రెండు ఉంటున్నాయి. And we must put our faith on those two. కాబట్టి ఆ రెండింటి పైన మన యొక్క విశ్వాసాన్ని ఉంచాలి. One is his word. మొదటిది ఆయన వాక్యం. When he says, I love you, take him at his word. ఆయన నీతో చెప్తూ ఉంటున్నప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అన్నప్పుడు ఆయన మాటలోనే ఆయన పట్టుకోవాలి. When he says, I am good, I am gracious, I am merciful, take him at his word. నేను మంచివానిని, కృపగలవానిని, ప్రేమగలవానిని అని ఆయన తన స్వంత మాటలతో చెప్పినప్పుడు ఆ మాటతోనే ఆయన గట్టిగా పట్టుకోనండి. The second is the cross. రెండవది సిలువ. Of course, they did not have the cross. We have the cross. వారికి ఆ సమయంలో సిలువ అనే ప్రసక్తి లేదు, కానీ మనకు ఆ సిలువ ఉన్నది. They could only look forward to the cross, and many of them did not understand it. వారిలో అనేకులు సిలువను ముంగుర్తుగా చూశారు, కానీ అనేకులకు అర్థం కాలేదు. But we can look backward and we know the cross. అయితే మనము వెనక తిరిగి చూచి సిలువ అంటే ఏమిటో ఎరిగిన పరిస్థితిలో ఉంటున్నాం. God's love demonstrated. దేవుని ప్రేమ ప్రదర్శింపబడుట. And these are the two on which we should put our faith, on God's love. కాబట్టి ఈ రెండింటి పైన దేవుని ప్రేమను మనము ఆధారం చేసుకోవాలి. Not your circumstance. నీ పరిస్థితులను బట్టి కాదు. Don't look at your circumstance and say, now today it's raining, God is not loving me. ఈనాటి పరిస్థితులను గమనించుకొని వర్షం వస్తుంది కనుక దేవుడు నన్ను ప్రేమించడం లేదు అనుకోవడానికి వీల్లేదు. Now there is sunshine, so God is loving me. కాబట్టి ఇప్పుడు మంచి సూర్యరశ్మి ఉంది కనుక దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదు. No, it's not heads God loves me, tails God doesn't love me. కాబట్టి ఈ తలలు ప్రేమించడం, తోకలు ప్రేమించకపోవడం అనే విషయం కాదు. You can't toss up a coin and say God loves me or doesn't love me. ఒక నాణ్యమును ఈ విధంగా మనము తలకిందులు చేసి ప్రేమిస్తున్నాడా దేవుడు లేదా అనే విషయాన్ని నిర్ణయించలేము. They doubted God's love. కాబట్టి దేవుని ప్రేమను వారు అనుమానించారు. And now thirdly, you see that love demonstrated. మూడవదిగా చూస్తుంటున్నాము ఆ ప్రేమ ప్రదర్శింపబడుట. For us the demonstration is the cross. మనకైతే ఆ ప్రదర్శన సిలువ. But for them what was the demonstration? అయితే వారి విషయానికి వచ్చినప్పుడు ఆ ప్రదర్శన ఎలాగుంది? Look at verse 2. రెండవ వచనం చూడండి. Was not Esau Jacob's brother, the Lord says, yet I have loved Jacob, but Esau I have hated. ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితేనే యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. Or in other words, he talks about the initial choosing of Jacob as the demonstration of his love. ఇంకో మాటలో చెప్పుకోవాలనుకుంటే ప్రారంభ దశలో ఏర్పాటుతో కూడినటువంటి ప్రేమను ఆయన బయలుపరుస్తున్నాడు. You are doubting my love? నా ప్రేమను మీరు అనుమానిస్తున్నారు. Look back. వెనకకు చూడండి. See that I have chosen you. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చూడండి. What was there in you for me to choose you? కాబట్టి నాలో ఏమిటి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్టు చేసింది? You were not worthy. యోగ్యత మీలో ఏమీ లేదు. You were not mightier than other nations. ఇతర జనాంగములకు పోల్చినప్పుడు మీరు ఏమాత్రం శక్తివంతమైన వారు కాదు. You were not holier than other nations. ఇతరుల కంటే పవిత్రులు కారు మీరు. You had no merit in yourself.
నీలో ఏ శ్రేష్టమైనటువంటి పరిస్థితి లేదు. Yet I chose you. అయినప్పటికీ నేను ఏర్పాటు I చేసుకున్నాను. did not even choose Esau. ఏశావును ఏర్పాటు I చేసుకోలేదు, chose you. యాకోబును చూసుకున్నాను. That is the basis of my love. అది నా ప్రేమ యొక్క ఆధారం. So he wants them to look back to that. వెనకకు చూడవాలని దేవుడు వారిని కోరాడు. To us he wants us to look back to the cross. మన విషయానికి వచ్చినప్పుడు మనం శిలువ వైపు చూడవాలని ఆయన కోరుతున్నాడు. I gave myself for you. నేను మీ కొరకు అప్పగించుకున్నాను. You did not deserve it. దానికి మీరు యోగ్యులు కాదు. You did not do anything to merit it. దాని కొరకై మీరు ఏ కార్యము చేయలేదు. Yet I died for you. అయినప్పటికీ మీ కొరకు చనిపోయాను. Look back to that. దాన్ని మీరు చూడండి. And be convinced of my love. దాని విషయమైన ఒప్పుదలను, ప్రేమ విషయమైన ఒప్పుదలను కలిగి ఉండండి. To them he said, I have chosen you. వారితో అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. Now look at that verse again. మరొకసారి ఆ వచనాన్ని చూడండి. I have loved Jacob. యాకోబును ప్రేమించితిని. The word love there actually means election love, choosing love. ఈ ప్రేమ అనేటువంటి ఈ పదాన్ని చూసినట్లయితే ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి భావమును సూచిస్తున్నటువంటి ప్రేమ. This you find again throughout the Old Testament. ఈ పాత నిబంధన అంతట్లో కూడా దీన్ని మనం చూస్తుంటున్నాం. Turn to Deuteronomy chapter 10. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము and verse 15. 15వ వచనం. Yet the Lord set his affection on your forefathers and loved them, and he chose you, their descendants, above all the nations, as it is today. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. God chose them. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. That is the love that is implied here. ఆ విధమైనటువంటి ప్రేమ ఇక్కడ సూచించబడింది. Not salvation love. ఇక్కడ రక్షణార్థమైనటువంటి ప్రేమ కాదు, election love. ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రేమ. God is not saying here, I am hostile to Esau, I am going to destroy him. ఇక్కడ దేవుడు ఇలా చెప్పడం లేదు, ఏశావు ఎడల నేను శత్రు స్వభావం కలిగి ఉండి నాశనం చేస్తాను అని. And Jacob is my favorite, so I am going to save him. యాకోబు నా దయ పొందినవాడు గనుక నేను ఆయనను రక్షిస్తాను అనే భావం కాదు. That's a misunderstanding and misinterpretation of election. అది ఏర్పాటు యొక్క తప్పుడు విధానమైనటువంటి తర్జుమా అయి ఉంటున్నది. The love here is election love. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రేమ ఏర్పాటుతో కూడినటువంటి ప్రేమ. And so when God says I love Jacob and I hate Esau, it does not mean he wants Esau to be destroyed or only Jacob to be saved. ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించి ఉన్నాను అని దేవుడు చెప్పడంలో ఏశావు నశించిపోవాలని యాకోబు దయ పొందాలనేటువంటి ఉద్దేశం కాదు. In simple terms it only means I have chosen Jacob, I have not chosen Esau. That's all. సాధారణమైనటువంటి మాటలలో మనం చెప్పుకోవాలనుకుంటే ఏశావును నేను ఎన్నుకొనలేదు, యాకోబును ఎన్నుకొని ఉన్నాను, ఏర్పాటు చేసుకొని ఉన్నాను. You may ask, why did he choose Jacob? Why didn't he choose Esau? ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎందుకు ఆయన యాకోబుని ఏర్పాటు చేసుకోవాలి, ఏశావును ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? Suppose a teacher wants to give sweets to a class of 40 children. అనుకోనండి, ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకు ఈ మిఠాయి పంచి పెట్టాలనుకున్నాడు. And she chooses little Johnny to go and buy sweets. కాబట్టి ఇచ్చినవాడైనటువంటి జానీ వెళ్ళి ఆ మిఠాయిలు కొనుక్కురావాలని ఆమె ఏర్పాటు చేసుకుంది. She is not partial to Johnny. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు జానీ ఎడల పక్షపాతం లేదు. Because when Johnny brings the sweets, all the 40 will get the sweets. ఎందుకంటే జానీ ఆ మిఠాయిలను కొనుక్కొని వచ్చినప్పుడు అంతా 40 మంది దానిని పొందుతారు. If she sent all the 40 to the shop, there will be bedlam. కాబట్టి 40 మందిని గనక మిఠాయి కొనడానికి పంపిస్తే వారు బెల్లమే కొనుక్కొస్తారేమో. You just have to choose one. ఒకటే మనము ఏర్పాటు చేసుకోవాలి. God chose Jacob, so through Jacob and his descendants the nations of the earth will be blessed. కాబట్టి యాకోబును ఆయన సంతతి ద్వారా భూనివాసులైనటువంటి జనాంగములందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. Not as though Jacob alone and his descendants alone should be saved and the rest should be cast into hell. దీని యొక్క అర్థం యాకోబు ఆయన సంతతి మాత్రమే రక్షింపబడి మిగతా వారు నరకంలోనికి వెళ్ళాలి అని కాదు. And also in this election there was not only privilege but there was also responsibility. ఈ ఎన్నికలో ఆధిక్యత మాత్రమే కాదు గాని బాధ్యత కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. And that's what you will find in the rest of this book. ఈ మిగతా అధ్యాయం పుస్తకం అంతట్లో చూస్తున్నటువంటి విషయం అది. So when he says I love Jacob and I hated Esau, యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాను అని ఆయన చెప్తున్నప్పుడు merely means I chose Jacob for my purposes, I have not chosen Esau. దాని యొక్క అర్థం సులభంగా చెప్పుకోవాలనుకుంటే నా ఉద్దేశముల నిమిత్తమై యాకోబును ఎన్నుకొని ఉన్నాను, ఏశావును కాదు అని. Why he chose only Esau or Jacob? Why not Esau? యాకోబునే ఎందుకు, ఏశావును ఎందుకు కాకూడదు?
We have no answer. దానికి జవాబు మనలో లేదు. That's in his sovereign authority. ఆయన సార్వత్రిక అధికారంలో అది ఉన్నది. But don't accuse him of partiality. అయితే పక్షపాతం అనేటువంటి నేరము దేవునికి పెట్టడానికి వీలు లేదు. Because he chose Jacob so that blessing can come to Esau also. అయితే యాకోబును ఎన్నుకున్న తర్వాత ఏశావు కూడా ఆశీర్వాదం కలుగుతున్నది. Any of the descendants of Esau who believed in God, believed in Christ were saved. ఏశావు యొక్క సంతతికి చెందినటువంటి వారు దేవుని యందు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి రక్షణ దొరికినది. You find in the book of Job many names mentioned which are also mentioned in Genesis 36 as descendants of Esau. ఆదికాండము 36వ అధ్యాయములో చెప్పబడినటువంటి కొన్ని పేర్లే యోబు గ్రంథములో కూడా మనం చూస్తూ ఉంటున్నాము ఏశావు సంతతికి చెందినటువంటి పేర్లు. So there is evidence that some of the descendants of Esau walked with God. కాబట్టి ఏశావు సంతతికి చెందినటువంటి వారు కొందరు దేవునితో నడిచారు అనేటువంటి నిర్ధారణ మనకున్నది. We cannot say that Esau and his descendants were just condemned to hell. కాబట్టి ఏశావు ఆయన సంతతి వారు కేవలం నరకపాత్రులుగా చేయబడ్డారని చెప్పడానికి వీల్లేదు. On the other hand, if Esau chose to go to hell, ఇంకొక మాటలో చెప్పుకోవాలనుకుంటే ఏశావే నరకానికి వెళ్ళడానికి ఏర్పాటు not చేశాడు. because God had chosen him to go to hell, దేవుడు ఆయనను నరకంలోకి ఏర్పాటు చేయటం బట్టి కాదు, but it's because of the life he has chosen. ఆయన తన కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి. And that you find in scripture. అది లేఖనంలో మనం చూస్తున్నాం. In Genesis 26 we read in verse 34 he married Hittite women. హిత్తీయులకు చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్టు ఆదికాండము 26:34లో మనం చదువుతున్నాం. In Genesis 27 you read he wanted to murder his brother. 27వ అధ్యాయం ఆదికాండంలో మనం చదువుతూ ఉంటున్నాము తన సహోదరుణ్ణి నరహత్య చేయాలని ఆయన ప్రయత్నించాడు. And in Hebrews 12 you read he became an immoral man. అవినీతిపరుడైనట్టు హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన విషయమై చూస్తూ ఉంటున్నాం. So if he deteriorated and chose his own destiny, don't blame God for that. కాబట్టి ఆయనే తన స్వంత పతనమును ఎన్నుకొని పడిపోయినట్లయితే దేవునిని నిందించడానికి వీల్లేదు. But here in these verses it is mentioned about his descendants. అయితే ఇక్కడ ఈ వచనాలలో ఆయన సంతతి వారి విషయమై చెప్పబడి ఉన్నది. Look at what is said here in verse 2, the last part, 3, the last part. 3వ వచనము చివరి భాగం గమనించండి. I have turned his mountains into a wasteland and left his inheritance to the desert jackals. ఏశావును దేశించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేస్తిని. And then he says in verse 4 4వ వచనంలో అంటున్నాడు that they will be crushed, they would never be able to rebuild. వారు పడద్రోయబడి తిరిగి కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. Why? ఎందుకని? Is it because God chose Jacob and did not choose Esau? యాకోబును ఎన్నుకొని ఏశావును ఎన్నుకొనంత మాత్రమేనా? Turn to Numbers and you find the reason for that. దీని కొరకైనటువంటి కారణం సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. Numbers chapter 20, సంఖ్యాకాండం 20వ అధ్యాయం beginning from verse 14. 14వ వచనం నుండి ప్రారంభించుకొని You see the attitude of Edom, the descendants of Esau, against Israel. ఏశావు సంతతి వారైనటువంటి ఏదోము వారి విషయమైనటువంటి ప్రసక్తిని మనం చూస్తున్నాం. Numbers 20 verse 14 to 20. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14 నుండి 20. సరిహద్దు ప్రాంతంలో నుండి ఇశ్రాయేలు వెళ్ళగోరినప్పుడు They came out and they said you cannot go. వారు బయటకు వచ్చి చెప్పారు మీరు వెళ్ళడానికి వీల్లేదు. And not only that, అంతేకాదు look at verse 20. 20వ వచనం చూడండి. They answered, you may not pass through. Then they came out against them with a large and powerful army. అంతటా ఎదోము బహు జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. They refused to allow Israel to go through. వారు పొలిమేరలలో దాటిపోవుటకు సెలవీయలేదు. And God took note of this. దీని విషయమై దేవుడు గుర్తించాడు. They were resisting the purpose of God. దేవుని యొక్క ఉద్దేశమునకు వీరు విరోధ భావం చూపారు. And then turn to Obadiah. ఆ తర్వాత ఓబద్యా చూడండి. Now you have to find Obadiah. I can't ఈ help ఓబద్యా it. ఎక్కడ ఉందో ఇప్పుడు మీరు కనుక్కోవాల్సి వస్తుంది. ఏ సహాయం చేయడానికి వీల్లేదు. Obadiah verse 10. ఓబద్యా 10వ వచనం. Because of the violence against your brother Jacob, you will be covered with shame. నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదు. Verse 11. 11వ వచనం. On the day you stood aloof while strangers carried off his wealth. అన్యులు వారి గుమ్మములలో చొరబడి యెరూషలేము మీద పట్టుకొని ఆస్తిని తీసుకొని వెళ్ళినప్పుడు, When Babylon was taking Israel captive, ఇశ్రాయేలును బబులోను దేశీయులు చెరగొని పోయినప్పుడు the descendants of Esau did not help them. ఏశావు సంతతి వారు ఎలాంటి సహాయం చేయలేదు. They rejoiced over them.
వారు అలాగ వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు And they సంతోషించారు. also added to their troubles. వారి యొక్క కష్టాలకు ఇంకా వీరు సహాయపడుతూ వచ్చారు. Look at verse 14 of Obadiah. ఉపధ్యాయ 1:14 చూడండి. You should not wait at the crossroads to cut down their fugitives, nor hand over their survivors in the day of their trouble. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. That is why all this judgment came upon the descendants of Esau. అందుకనే ఏశావు సంతతి పైన ఈ తీర్పు అంతా వచ్చినట్టు చూస్తున్నాం. 2 times they resisted the people of God. 2 పర్యాయములు దేవుని ప్రజలకు అడ్డగించినట్టు When they చూస్తున్నాం. wanted to pass through, వారు సరిహద్దు ప్రాంతం గుండా వెళ్ళాలనుకున్నప్పుడు they opposed them. వారికి విరోధం చూపారు. When they were carried away captive, వారు చెరగొన పోబడినప్పుడు they opposed them. వారికి విరోధించారు. So God says, I will cause judgment to come on you. అందుకనే నీ పైన తీర్పును దేవుడు ప్రకటిస్తున్నట్టు Now చెప్తున్నాడు. let me sum it up. దీన్ని నేను సారాంశ రూపంలో They చెప్తాను. asked, how have you loved us? వారు అడిగారు, ఎలాగ నీవు మమ్మల్ని ప్రేమించావు? God said, look at these 2 things. ఈ 2 విషయాలు గమనించమని దేవుడు అన్నాడు. 1, Years ago I chose you. సంవత్సరాల క్రితం నేను నిన్ను ఏర్పాటు I did చేసుకున్నాను. not choose Esau. అయితే ఏశావును ఏర్పాటు చేసుకోలేదు. 2, రెండవది, because of what Esau's descendants did to you, I judged them. ఏశావు సంతతి వారు చేసిన దానిని బట్టి నేను వారికి తీర్పునిచ్చాను. Now tell me, don't I love you? ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదా? If I have not loved you, why would I have done these things? నేనే గనక మిమ్మల్ని ప్రేమించకుండా ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాను? Look at what I have done for you and be convinced of my love. కాబట్టి నేను మీ ఎడల జరిగించినవి గమనించి చూచి నేను ప్రేమించానో లేదో తెలుసుకోనండి. And now we see God's complaint beginning from verse 6. 6వ వచనం నుండి దేవుడు వారిపైన వేస్తున్నటువంటి నిందను చూస్తున్నాం. Chapter 1 verse 6 to chapter 2 verse 3. మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు The first failure. మొదటి పతనం, Failure in spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో వస్తున్నటువంటి ఓటమి. So that's what this passage speaks about. ఈ వాక్య భాగం మనకు చెప్తున్నటువంటి విషయం అది. We'll cover that. Now their spiritual failure was described in 3 steps. ఈ ఆధ్యాత్మికమైనటువంటి పతనము 3 అంశములుగా వివరింపబడి The ఉంది. basic failure was they did not fear God. ప్రాథమికమైనటువంటి ఓటమి దేవునికి వారు భయపడలేదు. Because of that, దానిని బట్టి first, మొదటిది, they offered bad offerings. వారు చెడిపోయినటువంటి అపవిత్రమైనటువంటి అర్పణలు అర్పించారు. So the first step of failure was bad offerings. ఓడిపోటులో మొదటి మెట్టు అపవిత్రమైనటువంటి అర్పణలు Verse అర్పించారు. 8. 8వ వచనం, When you bring blind animals for sacrifice, is that not wrong? When you sacrifice crippled or diseased animals, is that not wrong? గురుడి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? They were offering animals which were defective, which were diseased. లోపము కలిగి రోగము కలిగినటువంటి అర్పణలను వారు అర్పిస్తూ వచ్చారు. What did God tell them about this earlier? కాబట్టి దీని విషయమై వారితో దేవుడు ఏం చెప్పాడు? Deuteronomy 15, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం verse 21. 21వ వచనం. Look at God's command to them. వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞను Will you read it, చూడండి. someone? ఎవరైనా మీరు చదువుతారా? Deuteronomy 15:21. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను మృదుతనమైనను మరి ఏ లోపమైనను ఉంచిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. Thank you. See here, there clearly is said they should not offer such animals. ఈ విధంగా తేటగా చెప్పింటున్నాడు, ఇలాంటి లోపము కలిగినటువంటి వాటిని అర్పించకూడదు. And look at 17:1. 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. Do not sacrifice an ox or a sheep that has any defect or flaw in it. గొర్రెనే గాని మేకనే గాని కలంకము కలిగి ఉంటున్నప్పుడు దానిని అర్పింపకూడదు. God had clearly told them that they should not offer these things. కాబట్టి ఇలాంటి లోపము కలిగినటువంటివి అర్పించకూడదని దేవుడు తేటగా చెప్పాడు. Yet they offered them. అయినప్పటికీ అలాంటివి అర్పించారు. Why? ఎందుకు? Because they had no fear of God. దేవుని ఎడల భయము వారిలో లేదు గనుక. Why do we give God the second best? ఎందుకు రెండవ రకమైనటువంటిది దేవునికి అర్పిస్తున్నాం? Because we do not honor Him. ఎందుకు ఆయనను మనం గణపరచడం లేదు? Why is it you don't pray? ఎందుకు మీరు ప్రార్థించడం లేదు? You don't read your Bible. మీ బైబిల్ చదవడం లేదు You కనుక. don't give Him the best time of the day. నీకున్నటువంటి దినములో శ్రేష్టమైనటువంటి సమయం ఆయనకి ఇవ్వడం లేదు. Because you don't honor Him. ఎందుకంటే నీవు ఆయనను గణపరచడం లేదు. Why is it you don't give Him the best of your income? నీకు వస్తున్నటువంటి రాబడిలో శ్రేష్టమైన భాగాన్ని ఎందుకు ఇవ్వడం Why లేదు? don't you give Him the best of your children? నీ పిల్లలలో శ్రేష్టమైనటువంటి వారిని ఎందుకు ఆయనకి ఇవ్వడం Why లేదు? don't you give Him your best? నీకున్న శ్రేష్టమైన దానిని ఎందుకు ఇవ్వడం లేదు? Because you do not honor Him. ఎందుకంటే నీవు ఆయనను గణపరచడం లేదు.
giving the second best instead of the best is a sign that we don't fear him. శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వకుండా రెండవ రకమైన దానిని దేవునికి ఇస్తున్నామంటే ఆయన మనము భయపడడం లేదు, గణపరచడం లేదు అనేటువంటి దానికి సూచన. Sliding from the best to the second best is backsliding. శ్రేష్టమైన దాని నుండి తక్కువ రకమునకు పడుట అనేది జారి పడుటతో సమానం. What is backsliding? కాబట్టి వెనుకంజ వేయటం అంటే ఏమిటి? It's not going and getting drunk. అది వెళ్ళి త్రాగుబోతనానికి అలవాటు పడట కాదు, or doing something immoral. లేక అవినీతితో కూడింది చేసేది కాదు. All that may come later. అదంతా తర్వాత రావచ్చు. But now the beginning is this. అయితే ప్రారంభ దశ ఇది. From the best you have slipped to the second best. శ్రేష్టమైన దాని నుండి రెండవ దానికి నీవు తప్పిపోయావు. So the sliding has started. కాబట్టి పతనం ప్రారంభమైంది. And that is why people of God we ought to be careful. అందుకనే దేవుని ప్రజలైనటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి. Does God have the same place in your life which he had at the beginning of your conversion? నీవు మార్చబడినటువంటి ప్రారంభ దశలో దేవుడు కలిగినటువంటి స్థానాన్ని ఈనాడు నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్నాడా? Does he have the first place? మొదటి స్థానాన్ని ఆయన నీ జీవితంలో కలిగి ఉన్నాడా? Does he have the best place? ఆ శ్రేష్టమైనటువంటి స్థానం కలిగి ఉన్నాడా? The central place. కేంద్రమైన స్థానం. You know, sometimes we think giving God the first place is a spiritual luxury. మనం అనుకుంటాం దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అనేది ఆధ్యాత్మికమైనటువంటి సుఖక్షేమం అనుకుంటాం. That is, if I consecrate my all to him, it's as though I have graduated spiritually. నేను నా సమస్తమును దేవునికి అప్పగించినట్లయితే ఆధ్యాత్మికంగా ఒక పట్టభద్రత్వాన్ని వహించినట్టు అయిపోతున్నది. No, that is the normal thing we can do. అది మనం చేయదగినటువంటి వాటిలో సాధారణమైనటువంటి పనిగా చూస్తూ ఉంటున్నాం. Not consecrating our all to Jesus Christ is the first step to backsliding. ఇది దేవునికి సమస్తమును అర్పించడం అనేది వెనుకంజ వేయుటకు మొట్టమొదటి మెట్టు అన్నట్టు కాదు. Suppose you are a believer who says, yes, I am saved, but I have not given my all to Jesus. అనుకోనండి, నువ్వు విశ్వాసమై ఉండి ఇలాగ అంటూ ఉంటున్నావు, నేను రక్షింపబడ్డాను కానీ నా సమస్తమును ఆయనకి ఇవ్వలేదు అని. You are a backslider. నీవు వెనుకంజ వేస్తున్నావు. You are not a believer. నీవు విశ్వాసవి కాదు. You are a backslider. నీవు వెనుకంజ వేస్తున్న వ్యక్తివి. If you have not given your all to Jesus and you know it, then you are a backslider. నీవు నీ సమస్తమును దేవునికి ఇవ్వలేదు అని ఎరిగి ఉండి ఆ ఎరిగిన పరిస్థితుల్లో ఉన్నట్టయితే నీవు వెనుకంజ వేసినటువంటి విశ్వాసివి. That's what the word says. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. There is no fear of God. దేవుని భయం లేదు. So I have not given my all to him. నేను నా సమస్తము ఆయనకి ఇవ్వలేదు. Like Ananias and Sapphira, అననయ సప్పీరాల వలె we behave as though we have given our all, అంతా ఇచ్చినట్టే మనం నటిస్తున్నాం. but we are keeping back. అయితే దేన్నో మనం అట్టి పెట్టుకుంటున్నాం. Giving him the second best. రెండవ రకమైన దానికి ఇస్తూ ఉంటున్నాం. Now every step in backsliding is a downward step. వెనుకంజ వేస్తున్నటువంటి పతనానికి వచ్చినప్పుడు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగజారుతున్నటువంటి మెట్టు. So the second step is a downward step. ఆ రెండవ మెట్టు క్రిందికి వెళ్తున్నటువంటి మెట్టు. Verse 13. 13వ వచనం. And you say, what a burden, and you sniff at it contemptuously, says the Lord Almighty. యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించున్నారని ఆయన సెలవిస్తున్నాడు. Boredom of soul. ఇక్కడ విసుగుదల ప్రయాసముతో కూడినటువంటి పరిస్థితి. Bad offerings, now boredom of soul. ఈ అపవిత్రతతో కూడినటువంటి అర్పణలు, ఆత్మలో ఉన్నటువంటి ప్రయాస చూస్తున్నాం. They were bored, spiritually bored. ఆత్మలో ప్రయాసం వారికి వచ్చింది. What a burden this is. ఇది ఎంత భారమైనటువంటి విషయం. Serving God has become a burden. దేవుని సేవించడం అనేది ఒక ప్రయాసంతో కూడిన Loving విషయం. God has become a burden. దేవుని ప్రేమించిన ప్రయాసంగా మారింది. Prayer has become a burden. ప్రార్థనే ప్రయాసమైపోయింది. Giving has become a burden. ఇచ్చట అనేది ప్రయాసమైంది. That shows there is no love. అది ప్రేమ అక్కడ లేదు అని సూచిస్తున్నది. Isn't this true even in human relationships? ఇది మానవ సంబంధాల్లో కూడా వాస్తవం కాదా? Look at this young man. Let's call him John. అనుకుందాం, ఒక యవనస్తుడైనటువంటి జాన్ అని ఆయన పిలుస్తాం. John has just got married. జాన్ కు అప్పుడే వివాహం అయింది. His wife is Mary. ఆయన భార్య పేరు మేరీ. Now John and Mary had got married recently. జాన్ మేరీలకు ఇటీవలే వివాహం They are జరిగింది. going out. బయటికి వెళ్ళారు. John got dressed already. మంచి బట్టలు వేసుకున్నాడు జాన్. And Mary should always take 1 hour longer than John, isn't it? ఇది వాస్తవంగా చూసినప్పుడు మరి జాన్ కంటే మేరీ ఒక గంట సేపు ఎక్కువ తీసుకోవాలి సమయం. So John waits for Mary. కాబట్టి మేరీ కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు జాన్. ఎంతో దీర్ఘశాంతంతో ఉన్నాడు. Brings the slippers and places them ready for her to చెప్పులు slip her తీసుకొని feet వచ్చి in. ఆమె చెప్పులు వేసుకోవడానికి సిద్ధంగా అక్కడ పెడుతున్నాడు. Opens the door for her to come out. బయటికి రావడానికి తలుపు తెరుస్తున్నాడు. Then locks the door. ఆ తర్వాత తాళం వేస్తున్నాడు. And then walks with her. ఆమెతో కలిసి నడిచి వెళ్తున్నాడు. And if they have a car,
వారి కారు ఉంటే John comes and opens the door. జాన్ గారు వచ్చి తలుపు తెరుస్తాడు. Mary sits in. మేరీ లోపల కూర్చొని closes the door. తలుపు వేసేస్తుంది. Then they go away. అప్పుడు వారు వెళ్ళిపోతారు కారులో. 5 years have passed by. 5 సంవత్సరాలు గడిచాయి. Now what does John do? ఇప్పుడు జాన్ ఏం చేస్తాడు? He gets ready in a hurry. అప్పుడు త్వరగా ఆయన సిద్ధపడతాడు. Comes and sits in the car. కారులో కూర్చుంటాడు. And he just honks the horn, keeps on ఇప్పుడు blowing వచ్చి the horn. హార్న్ పాం అని కొడుతూ ఉంటాడు. And she takes the usual time. అప్పుడు సాధారణ రీతిగానే ఆమె సమయాన్ని అంతే తీసుకుంటుంది. After all, she needs 1 hour longer than him. సాధారణంగా గంట సేపు ఎక్కువ సమయం ఆమె కావాలి. You can't alter that. దాన్ని మాత్రం మార్చలేం. So she takes her own time and comes. ఆమె తన సొంత సమయాన్ని తీసుకొని బయటకు వస్తుంది. And John sits inside the car and throws the key at her, says lock the door. అప్పుడు తాళం చేయి బయట పడవేసి తలుపు తాళం వేయి అని చెప్తున్నాడు జాన్. And then she comes to the car, she is trying to open the door. అప్పుడు కారు దగ్గర వచ్చి కారు తలుపు తీయాలని ప్రయత్నం చేస్తుంది. She can't open it, it's a bit hard. అది కఠినంగా ఉంది, రావడం లేదు. And he says, don't you have a hand? Don't you know how to open it? అప్పుడు జాన్ అంటున్నాడు, చేతులు లేవో నీకు, ఎందుకు తెరవడం లేదు అంటున్నాడు. What has happened? ఏం జరిగింది? 5 years, 5 సంవత్సరాలు the relationship has become old. ఈ సంబంధం పాతగిలిపోయింది, Sour. చేదైపోయింది. Now this can happen with God. దేవునితో కూడా ఇలాగే జరగవచ్చు. Things that did not annoy you now. ఏ విషయాలైతే నీకు చీకాకు కలిగించలేదో ఇప్పుడు చీకాకు తెచ్చి పెడుతున్నాయి. Things that did not discourage you before discourage you now. ఇంతకు ముందు నిరుత్సాహము చేయనటువంటివి ఇప్పుడు నిరుత్సాహాన్ని తెచ్చి పెడుతున్నాయి. God has not changed. దేవుడు మారలేదు, You have changed. నీవు మారావు. Your attitude to him has changed. దేవుని ఎడల నీ యొక్క వైఖరి మారింది, Your relationship has changed. నీ సంబంధం మారింది. There's no fear, భయం లేదు, no love. ప్రేమ లేదు. We think we can complain against him. ఆయన ఎడల మనము నెపం చెప్పాలని We అనుకుంటాం, can murmur against him. సనుగుతూ ఉంటాం ఆయనకు We వ్యతిరేకంగా. can say, what's the use of serving God? దేవుని సేవిస్తే ఏం లాభం అంటాం. And may I say this to you, my brothers and sisters who are in full-time Christian service. సంపూర్ణ దేవుని సేవలో ఉన్నటువంటి ప్రియ సోదరులారా, నేను మీతో ఇది చెప్పవచ్చా? Ordained ministers, fellow ministers with me in the church. అభిషేకం పొందినటువంటి నా సహపాఠి, దేవుని సేవలో ఉన్నటువంటి వారు, Others in Christian service. ఇతర క్రైస్తవ సేవలో ఉన్నటువంటి వారు, Are you complaining about your Christian service, your organization, your church, in your home, before your children? నీవు నీ క్రైస్తవ సేవ విషయమై, నీ సంస్థ, నీ సంఘ సేవ విషయమై నీ పిల్లల ఎదుట సనుగుతూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? Are you talking about all the great sufferings you are going through, you poor little martyr, before your children? నీవు పేద హతసాక్షిగా వెళ్తున్నటువంటి నీ కష్ట ప్రయాసములన్నిటినీ నీ పిల్లల ముందు చెప్తూ ఉంటున్నావా? God have mercy on you. దేవుడు నిన్ను కనికరించునుగా. You are a stumbling block to your own children. నీ స్వంత బిడ్డలకే నీవు అడ్డంకుగా ఉంటున్నావు. Where is the fear of God? దేవునికి ఉండవలసినటువంటి భయం ఎక్కడ? Whom are you serving? ఎవరిని నీవు A సేవించేది? human being? మానవులనా? An organization? సంస్థనా? The institution of the church? లేక సంఘం యొక్క స్థితినా? You are serving the Lord of hosts. నీవు సైన్యములకు అధిపతి యెహోవాను సేవిస్తున్నావు. And when you sniff at that service and say, what a burden this is, you are grieving him. నీవు ఆ సేవను ఒకసారి చూచి దాని ఎడల విసుకును ప్రయాసను బయలుపరుస్తున్నట్టయితే ఆయనను నీవు నొప్పిస్తూ ఉంటున్నావు. That's what they did. అదే వారు చేశారు. And this is a second step in backsliding. ఇది వెనుకంజ వేయటలో రెండవ మెట్టు. And you know, sometimes you might have caused a deep scar in the heart of your son or daughter. నీవు కొన్నిసార్లు నీ కుమారునిడలను నీ కుమార్తెడలను ఒక గొప్ప మరకను చేసి ఉంటున్నావు. And turned her or him away from Christ and his service. ఆయనను క్రీస్తు ఎడల క్రీస్తు సేవ ఎడల విముఖులను చేసి ఉంటున్నావు. You have to give an answer before God. దేవుని దగ్గర నీవు జవాబు అంటూ ఇవ్వవలసి ఉన్నది. Don't do that. అలాగూ చేయవద్దు. Whatever you have to bear or suffer, take it to the Lord. నీవేదైతే సహించాలో భరించాలో దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళు. And if you love him, nothing can be too heavy to bear for him. నీవు ఆయనను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఏది కూడా భరించుటకు బరువైనదిగా ఉండదు. Now a third failure. అయితే మూడవ పత్రం You find in verse 14. 14వ వచనంలో చూస్తున్నాం. Cursed is the cheat who has an acceptable male in his flock and vows to give it, but then sacrifices a blemished animal to the Lord. అన్ని జనులలో నామం భయంకరమైనదిగా ఎంచబడుతున్నది సైన్యములకు అధిపతి కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. Broken promises, ఈ విరగొట్టబడినటువంటి వాగ్దానములు, bad offerings, అపవిత్రమైనటువంటి అర్పణములు, ఈ విసుగుతో కూడిన ప్రయాసములు, broken promises. ఈ విరిగిపోయినటువంటి వాగ్దానములు. They promise that they will give the best in the flock.
ఆ మందలో శ్రేష్టమైనది ఇస్తామని వాగ్దానం చేశారు. But now they substituted. అయితే ఇప్పుడు వాటిని ప్రతిక్షేపిస్తున్నారు. How easily we do this, don't we? ఎంత త్వరితంగా సులభంగా ఇది We చేస్తుంటాము. make so many promises in conventions and revival meetings. ఈ ఉద్యోగ కూటాలకు వచ్చినప్పుడు, కన్వెన్షన్ కూటాలకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి వాగ్దానాలు మనం చేస్తాం. We promise so much to God, దేవునికి ఇంత ఇస్తామని వాగ్దానం చేస్తాం. and then we withdraw. అప్పుడు మనం వెనకంజ వేస్తాం. We think God doesn't care. అనుకుంటాం దేవుడు పట్టించుకోడని. It doesn't matter whether I give 10 rupees or 10 paisa. 10 రూపాయలు ఇచ్చినా 10 పైసలు ఇచ్చినా పర్వాలేదు, So I'll give 10 paisa. కాబట్టి 10 పైసలే ఇస్తాను. After all, it goes only to the church. చివరికి ఇది సంఘానికే కదా వెళ్ళేది. God is not bothered. దేవునికి ఎలాంటి పట్టింపు లేదు. Don't you say that. నీవు అలా చెప్పడం లేదా? It's all right if you say that to an idol, నీవు ఒక విగ్రహానికి అలా చెప్పినట్టయితే but సరిపోతుంది. not to the living God and His church. అయితే సజీవమైనటువంటి దేవుని ఎడల, ఆయన సంఘము ఎడల అలా చెప్పడానికి లేదు. Whatever the condition of the church may be, సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ it is His church. అది ఆయన సంఘం. And let us be careful what we say and what we do. కాబట్టి మనం చెప్పే విషయంలో, చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. If you say one thing and don't do it, నీవు ఏదో ఒకటి చెప్పి అలా చేయకుండా ఉంటే, maybe you are in the habit of doing that with all fellow human beings. నీవు నీ సహపాఠి మానవులలో కూడా అలాంటి అలవాట్లోనే ఉంటున్నావు. Make promises by the dozens and break them by the scores. నీవు డజన్ల కొలది వాగ్దానాలు చేస్తూ ఉంటున్నావు, మరి 20-30 సార్లు వాటిని You can't విరగొడుతున్నావు. do that to God. అయితే దేవుని ఎడల అలా చేయడానికి You వీల్లేదు. can't tell Him that you will go for full-time Christian service and now give all sorts of excuses. నీవు సంపూర్ణ సమయం దేవుని సేవకు వెళ్తానని ఒకసారి వాగ్దానం చేసి ఇప్పుడు లేనిపోని సాకులు చెప్పడానికి వీల్లేదు. You can't say to Him, I'll give this, I'll give that to you, and now give excuses. నేను పలానిది ఇస్తానని చెప్పి ఇప్పుడు సాకులు చెప్పడానికి లేదు. What kind of a God are you worshipping? నీవు ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నావు? Is He the Lord of hosts? ఆయన సైన్యములకు అధిపతి Is అయినా? He the holy God? ఆయన పవిత్రమైన దేవుడేనా? Is He the God who is to be honored? ఆయన ఘనత నొందదగినటువంటి దేవుడేనా? Then you do what you said you would do. అయితే నీవు ఏది చేస్తానని చెప్పావో అది చేసి తీరాలి. Ask Him to forgive you for broken promises. కాబట్టి విరగొట్టబడినటువంటి నీ వాగ్దానాల నిమిత్తమై క్షమించమని అడగాలి. Otherwise it will be a spiritual failure. లేకుండా ఉన్నట్లయితే అది ఆధ్యాత్మిక ఓటమే అవుతున్నది. Now look at verse 11. 11వ వచనం చూడండి. You may ask me, all this what you are saying have got to do with missions? ఈ మిషన్ ఎడల వీటికి ఏం సంబంధం ఉన్నదండి అని మీరు అనవచ్చు. Look at verse 11. 11వ వచనం. Now that is a great missionary text. ఇక్కడ మనకు మిషనరీ సంబంధమైనటువంటి గొప్ప మూల వాక్యం. There are a lot of missions and prophets. ఈ ప్రవక్తలలో అనేకమైనటువంటి మిషనరీ సంబంధించినటువంటి He పాఠాలు says ఉన్నాయి. here, my name will be great among the nations, from the rising to the setting of the sun. ఈ సూర్యోదయం మొదలుకొని అస్తమయం వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును అని అంటున్నాడు. Now the same thing he says in Isaiah 45 and verse 5. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే అంటున్నాడు. Isaiah 59 and verse 19. యెషయా 59:19లో అంటున్నాడు. And you find that in Ezekiel 36 and verse 23. యెహెజ్కేలు 36:23లో కూడా చూస్తున్నాం. So throughout the books of the prophets, God very clearly says, I want my name to be honored among the nations. ఈ అన్ని జనులలో జనాంగములలో నా నామము ఘనపరచబడవలెనని ఆయన చెప్తూ ఉంటున్నాడు. Then look at verse 11. 11వ వచనం. In every place incense and pure offerings will be brought to my name. సకల స్థలములలో ధూపమును పవిత్రమైనటువంటి అర్పణను అర్పింపబడును. In every place. ప్రతి సకల స్థలములలో. That means all over the world. దాని యొక్క అర్థం ఏమిటి అంటే బూదిగంతముగా. In the uttermost parts of the earth. బూదిగంతముల వరకును. Prayer, incense stands for prayer, and pure offerings will be brought to my name. ధూపం అన్నది ప్రార్థనకు సూచన అయినది, పవిత్రమైనటువంటి అర్పణలు అర్పింపబడును. Now the word pure is a very interesting word. ఈ పవిత్రమైనటువంటి అనే మాట అనేది ఎంతో శ్రద్ధ కలిగిస్తుంది. It never occurs in Leviticus, in the book of Leviticus. లేవియా కాండములో చూసినట్లయితే ఇది ఎన్నడూ కనబడదు. There are two Hebrew words which can be translated as pure. ఈ హెబ్రీ భాషలో ఉన్నటువంటి రెండు పదాలు పవిత్రత అనేటువంటి తర్జుమాకు సరిపోతున్నాయి. One is often translated as without blemish, without defect. ఏ లోపము కలంకము లేనటువంటిది అని ఒక పదం యొక్క అర్థం. And that has got to do with ceremonial purity. అది ఆచార రూపేణ వస్తున్నటువంటి పవిత్రతను సూచిస్తున్నది. But this word is not used commonly. It's used only here. అయితే ఇది సాధారణంగా వాడబడకుండా ఇక్కడే మాత్రం వాడబడుతున్నది. It means ceremonial purity and moral purity. ఆచార రూపేణ వస్తున్నటువంటిది, నీతి రూపేణ వస్తున్నటువంటి పవిత్రత. The Levitical offerings can never fulfill this standard. ఈ లేవియా కాండ కాలపు అర్పణలు ఈ పరిమాణమునకు సరిపోవు. So what is this saying here? ఇక్కడ చెప్పబడింది ఏమిటి? This is a prediction, a prophecy of the final and complete sacrifice which Christ will offer.
క్రీస్తు అర్పింపబోచున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి చిట్ట చివరి అర్పణను సూచిస్తున్నటువంటి ముంగుర్తుగా ఇది చెప్పబడింది. Morally pure and spiritually pure and ceremonially pure offerings will be offered to me in all places. సకల స్థలములలో నీతి సంబంధముగా ఆచార సంబంధముగా పవిత్రమైనటువంటి అర్పణలు నా కొరకు అర్పించబడును. When will that happen? అది ఎప్పుడు జరుగును? When Christ comes. Christ has come again. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు. Sorry, when Christ has come as Savior first time. మొదటిసారిగా రక్షకుడుగా ఆయన వచ్చినప్పుడు. So it was a prophecy of the coming of the Messiah, coming of the Savior. ఆ రక్షకుడు రాబోతున్నాడు అన్నటువంటి ప్రవచనం ఇక్కడ చూస్తున్నాం. So here Malachi was saying, you the people of God are not honoring God. ఇక్కడ మలాకి ఏమంటున్నాడంటే దేవుని ప్రజలైనటువంటి మీరు దేవునిని గణపరచడం లేదు. But it's God's will that his name should be honored among all nations. అయితే దేవుని చిత్తములో ఆయన నామము సకల స్థలములలో జనులలో గణపరచబడాలి. And pure worship should be offered to him by all peoples of the earth. సకల జనములలో కూడా బూదిగంతముల వరకు పవిత్రమైనటువంటి అర్పణ అర్పింపబడాలి. God's heart is concerned. దేవుని యొక్క హృదయం భారముతో It's agonizing. అది వేదనతో ఉన్నది. I want my name to be honored among the nations. ఈ అన్ని జనులలో జనాంగములలో నా నామం గణపరచబడాలి. That's my purpose. అది నా ఉద్దేశం. But you are dishonoring me. అయితే మీరే నన్ను గణపరచడం లేదు. And isn't this what he says to the church today? ఈనాడు సంఘమునకు చెప్తున్నటువంటి మాటలు ఇవే కదా. All our fightings, మనకున్నటువంటి పోరాటాలన్నీ, our court cases, మనకున్నటువంటి కోర్టు కేసులన్నీ, our nominal Christianity, నామకార్థపు క్రైస్తత్వం, our breaking down of the moral and spiritual standards of God, మన యొక్క ఆధ్యాత్మిక నీతి సంబంధమైనటువంటి పరిమాణములను విరగొట్టడం. there is no fear of God among us. మనలో దేవుని భయం అంటూ లేదు. And the Lord of hosts says, సైన్యములకు అధిపతి యెహోవా I అంటున్నాడు, want my name to be honored among the nations. నా నామము జనముల మధ్య గణపరచబడాలి. I want pure worship to come to me from all the peoples of the earth. ఈ సకల బూదిగంతములతో ఉండి ప్రజలందరిలో నుండి పవిత్రమైనటువంటి అర్పణలు నాకు రావాలి. But you, my people, అయితే మీరు నా ప్రజలు, you are the hindrance. మీరే ఆటంకముగా You ఉన్నారు. are not honoring me. మీరే నన్ను గణపరచడం లేదు. You are giving me bad offerings. ఈ చెడు అర్పణలు ఇస్తున్నారు. There is boredom of soul among you. నీలో ఆత్మ ప్రయాసం ఉన్నది. And the broken promises. ఈ విరగొట్టబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. So what are the consequences? దాని యొక్క ఫలితం ఏమిటి? Look at chapter 2, 1-3. రెండవ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. First, మొదటిది, I will send a curse upon you and I will curse your blessings. మీపైకి శాపమును పంపించి మీ ఆశీర్వాద ఫలమును శపింతును. I want you to listen very carefully. మీరు జాగ్రత్తగా వినవలనని కోరుచున్నాను. Whatever God gives as a blessing will become a curse. దేవుడు ఆశీర్వాద ఫలముగా ఇచ్చినటువంటిది శపితముగా This మారుతుంది. can happen among the people of God. దేవుని ప్రజల మధ్య ఇది జరగగలదు. And I tell you, this has been fulfilled in church history. ఇది సంఘ చరిత్రలో నెరవేర్చబడింది. It's fulfilled even today. ఈనాడు కూడా నెరవేర్చబడింది. What are the blessings he gives us? ఆయన మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? Our families. మన కుటుంబములు They become a curse. వారు శాపంగా మార్చబడతారు. Think of all the broken families today among us Christians. మన మధ్యలో క్రైస్తవులలో ఉంటున్నటువంటి విరగొట్టబడినటువంటి కుటుంబములను ఒకసారి The గమనించండి. institution of the family ఈ యొక్క కుటుంబము అనేటువంటి సంస్థ గృహం is విరగొట్టబడడం under a curse. శపితం చేయబడి ఉన్నది. Why? ఎందుకు? Because we didn't honor God. దేవుని మనం గణపరచలేదు గనక All these family problems have come. ఈ కుటుంబ సమస్యలన్నీ వస్తున్నాయి. Don't blame other things. ఇతర విషయాలపైన నెపం చేయడానికి Don't say వీల్లేదు. my family problems are because of my financial difficulty. ఈ నా కుటుంబ సమస్యలన్నీ ఆర్థిక పరిస్థితిని బట్టి అని చెప్పడానికి కాదు. If you have more money, you will have more problems. ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ సమస్యలు వస్తాయి. That's not the answer. అది జవాబు కాదు. You are not honoring God. నీవు దేవుని గణపరచడం There is లేదు. no fear of God. దేవుని భయం లేదు. So the husband-wife relationship is not what it should be. కాబట్టి భార్య భర్తల మధ్య ఉండదగినటువంటి సంబంధం The లేదు. institution of the family is affected. ఈ కుటుంబం అనేటువంటి గృహం విరగొట్టబడింది. Is this true of this church? ఈ సంఘం ఏదో వాస్తవమా ఇది? I don't know. నాకు తెలియదు. I'm asking this in love. ఇది ప్రేమతో అడుగుతున్నటువంటి Not in ప్రశ్న. judgment. ఏదో తీర్పుతో Is కాదు. this true of this Christian community in Machilipatnam? మచిలీపట్నంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఏడలో ఉన్నటువంటి Is this కుటుంబంలో true of us వాస్తవమా? who have come from outside? ఇతర ప్రాంతం నుండి వస్తున్నటువంటి మన ఏడలో ఇది వాస్తవమా? Has the institution of the family become bad? It has become deteriorated ఈ కుటుంబ సంబంధమైనటువంటి గృహం అనేది చెడిపోయి కృంగిపోయిన పరిస్థితి వచ్చిందా? because God is not honored? దేవుడు గణపరచబడలేదు గనక. And then think of the church as an institution that God has given. అయితే దేవుడిచ్చినటువంటి సంఘం ఒక సంస్థగా చూస్తాం. What is given as a blessing has turned to a curse. ఏదైతే ఆశీర్వాద ఫలముగా ఇవ్వబడిందో Why శపితమైపోయింది. all the problems? ఎందుకు సమస్యలని? And I belong to a church. నేను ఒక సంఘమునకు చెందిన Talking as వ్యక్తిని. a churchman. నేను ఒక సంఘ సభ్యుడిగా I'm an మాట్లాడుతున్నాను. ordained minister of the Methodist Church in India. మెథడిస్ట్ సంఘానికి అభిషేకం పొందినటువంటి దైవదాసునిగా In my church, నా సంఘములో, in all our churches, మా సంఘములన్నిటిలో why is
it, there seem to be curses instead of blessings? ఆశీర్వాదములకు బదులుగా శాపములు ఎందుకున్నాయి? Have we lacked the fear of God? దేవుని భయం ఎడల మనం ఏదైనా కొరత కలిగి We are ఉన్నామా? not honoring God. ఆయన మనం కనపరచడం లేదు. And look at the other institutions that God has given to us. దేవుడు మనకిచ్చినటువంటి మరికొన్ని సంస్థలు Our చూద్దాం. hospitals, మన our హాస్పిటల్, schools, మన స్కూల్స్, our colleges. మన కాలేజీలు Why have they become breeding grounds of problems? ఎందుకు సమస్యలను పుట్టిస్తున్నటువంటి స్థానాలుగా When మారిపోయినాయి? you do not honor God, నీవు దేవుని గణపరచినప్పుడు, when you do not fulfill His purposes, ఆయన ఉద్దేశములను నెరవేర్చినప్పుడు, what He has given to you నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో becomes a curse. అది శపితమైపోతున్నది. The word of God says. దేవుని వాక్యం That సెలవిస్తున్నది. is why among us today there needs to be repentance, అందుకనే మన మధ్యలో ఇప్పుడు పశ్చాత్తాపం రావాలి. a turning to God. దేవుని ఎడల Nothing else will solve our problems. ఏది మన సమస్యలను తీర్చలేదు. No judge on this earth can solve our problems. ఈ భూమిపై ఉన్నటువంటి ఏ తీర్పరి కూడా ఈ We సమస్యలను need to తీర్చలేదు. turn to our God. దేవుని వైపు నీవు We మానుకోవాలి. need to honor Him. ఆయన గణపరచాలి. We need to fear Him. ఆయనకు భయపడాలి. We need to show to the outside that we fear our God. మన దేవునికి మనం భయపడుతున్నటువంటి జనాంగం అని బయట చూపించాలి. Your blessings will become curses. నీ యొక్క ఆశీర్వాదములు శపింపబడుతున్నాయి. And then secondly, రెండవదిగా He says, I will curse your descendants. Verse 3. I will rebuke your descendants. నీ యొక్క సంతతిని నేను శపిస్తానని మనం What does the చూస్తున్నాము. Telugu say? Verse 3. రెండవ అధ్యాయము 3వ వచనంలో మీరు చూడండి. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును. With is it? Yes. Now the word seed is also translated as offspring, descendants, children. మన తెలుగులో వస్తున్నటువంటి విత్తనములు చెరిపివేయటం అనేది ఆ సంతతిని కూడా శపించడానికి భావంతో So మిడినటువంటి that's మాట. why the NIV, the New English Bible, the New International Version says, your descendants. అందుకనే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో మనం చూస్తున్నాం విత్తనములకు పర్యాయ పదముగా నీ సంతతిని అనే మాటను So the చూస్తున్నాం. second thing that will be affected is your own children, your descendants. నీ సంతతి నీ స్వంత బిడ్డలు ఈ విధముగా అవుట And చూస్తుంటున్నాం. isn't that true? అది వాస్తవం కాదా? If you don't honor God, నీవు దేవుని కనపరచినప్పుడు your children go astray. నీ పిల్లలు చెదిరిపోతున్నారు. Eli did not honor God. ఏలి ఆ విధంగా దేవుని కనపరచలేదు. His sons committed immorality right near the tabernacle. ఆయన గుడారం దగ్గరనే కుమారులు అసహ్యమైన కార్యములు చేసినట్టు చూస్తున్నాం. Thirdly, మూడవది verse 3 again. మూడవ వచనం. I'll spread on your faces the offal from your festival sacrifices. మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. I'll reject your service. మీ యొక్క సేవను నేను తీసి I'll reject your offerings. నీ యొక్క అర్పణలను నిరాకరిస్తాను. And lastly, చివరిదిగా you will be carried off with it. మీరు దానితో కూడా You ఊడ్చివేయబడతారు. will be removed from my presence. నా సన్నిధి నుండి మీరు తొలగింపబడతారు. God will withdraw His presence from us. మన నుండి ఆయన సన్నిధిని తీసివేస్తాడు. Friends, those are the consequences of spiritual failure. అది ఆధ్యాత్మిక ఓటములకు వస్తున్నటువంటి ఫలితములు. Let's make this a time of repentance and turning to God. ఈ సమయాన్ని పశ్చాత్తాపముతో కూడినటువంటి సమయముగాను దేవుని వైపు తిరుగుచున్నటువంటి సమయముగాను మనం చేసుకుందాం. I do not know you, నీవెవరో నాకు తెలియదు. but if God has spoken specifically to your needs, అయితే నీ యొక్క ప్రత్యేక అవసరత నిమిత్తమై దేవుడు సూటిగా నీతో మాట్లాడి it's ఉంటే He who has spoken. ఆయనే నీతో మాట్లాడాడు. The preacher doesn't know. ఆ ప్రసంగికునికి తెలియదు. And that means He wants you to turn to Him, దానికి అర్థం ఏమిటంటే నీవు ఆయన వైపు తిరగవాలని దేవుడు to set కోరుతున్నాడు. things right. సరి చేసుకోవాలి నీ విషయాలని. Will you do that? నీవు అలాగ చేస్తావా? Let us pray. ప్రార్థించుకుందాం.